ఏపీని వానగండం వెంటాడుతోంది. రానున్న 24 గంటల్లో ఏపీలోని పలు చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురవవచ్చని అధికారులు చెబుతున్నారు. మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖ, ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉత్తరాంధ్రలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, 3 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. కోస్తాంధ్ర మీదుగా ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనాల ప్రభావంగా ఈరోజు ఉదయం వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో లో ప్రెషర్ ఏరియా ఫార్మ్ అయింది. దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు చూస్తే ఉత్తరాంధ్ర వరకు అయితే వైడ్ స్ప్రెడ్ రైన్స్, నెక్స్ట్ దక్షిణ కోస్తా వరకు అయితే ఫైలీ వైడ్ స్ప్రెడ్ రైన్స్, అంటే మెనీ ప్లేసెస్లో మాస వర్షాలు. అలాగే కొన్ని జిల్లాలకైతే ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షం కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. మరికొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కూడా నమోదయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అవి ముఖ్యంగా పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగాను. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్ అండ్ కృష్ణ ఈ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్షం వచ్చే నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని